హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 106వ పాదము 106th పాద నేర్చుకుందాము. ఆత్మయోని స్వయం జాత వైఖాన సామగాయన దేవకీనందన స్రష్టా క్షితీశ పాపనాశన. ఆత్మయోని అన్నిటికీ మూల కారణమై ఉన్నవాడు. హీ ఈజ్ ద కాజ్ ఫర్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్. స్వయం జాత తనకు తానుగా జన్మించువాడు లేదా తనకు తానుగా జగదుత్పత్తికి కారణమైనవాడు. వైఖాన తొలచువాడు, త్రవ్వువాడు. హీ హాజ్ డగ్ ఎర్త్ యాజ్ అ బోర్. ఎప్పుడు చేశారు? వరాహావతారములో వరాహస్వామిగా భూమిని చాలా లోపలికి త్రవ్వి పాతాళంలో ఉన్న హిరణ్యాక్షుణ్ణి వధించాడు కాబట్టి ఆయన వైఖానుడు. సామగాయన యజ్ఞము చేసే సమయములో ఉద్గాత ఏం చేస్తాడు? వేద మంత్రాలను చదువుతాడు. ఆ వేద మంత్రాలను అంటే సామ మంత్రాలను గానము చేసే ఉద్గాత విష్ణువే. సామవేదాన్ని గానము చేయువాడు కాబట్టి సామగాయన అని అంటారు. దేవకీనందన దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణునిగా జన్మించినవాడు. స్రష్ట సర్వ జగత్తును సృష్టించువాడు. క్షితీశ క్షితి అంటే ఏమిటి? భూమి. ఈశ అంటే భూమిని పాలించే ప్రభువు. భూమికి ప్రభువు ఎవరు? విష్ణువే. రాముని రూపములో భూమండలాన్నంతా పాలించినవాడు కాబట్టి క్షితీశ అని అంటారు. పాపనాశన పాపాలను నశింపచేయువాడు. వన్ హూ డెస్ట్రాయ్స్ ఆల్ ద సిన్స్. భగవంతుడు ఎటువంటి వాడంటే తనను కీర్తించి పూజించి ధ్యానించి స్మరించు భక్తుల యొక్క పాపాలను నశింపజేస్తాడు. అందుకని పాపనాశన అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్టాక్షితీశ పాపనాశన. ఈ పాదాన్ని రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 107వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.